హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన ఈ గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకి పిల్లలకు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇది సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా ఇలా కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పలావ్ దినుసులు వేసుకుందాము. ఇప్పుడు మిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ ఫాస్ట్గా వేగిపోతాయి. ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. గోంగూర పులావ్కి కొద్దిగా ఆనియన్స్ ఎక్కువే వేసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా. మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఇట్లా కలిపేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు వేసాక ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. కొంచెం బఠానీ వేస్తున్నాను. ఒక టమాటా వేస్తున్నాను. టమాటా వేస్తే గోంగూర పులావ్లో టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ టమాటా వేస్తే టమాటా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన టమాటా కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో గోంగూర వేసేసుకుందాం. ఇలా గోంగూర వేసుకున్నాక గోంగూర చాలా సాఫ్ట్గా ఉడికే వరకు మనం కలిపేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ గోంగూరకు పట్టి గోంగూర కూడా చాలా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఇలా కలిపేసుకోవాలి. మనం వేసిన గోంగూర మొత్తం సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. నేను ఈ రైస్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. మనం వేసిన మసాలాలు, ఈ గోంగూర పేస్ట్కున్న పులుపు మొత్తం ఈ రైస్కి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపితే ఏంటంటే రైస్ మనకి పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. అడుగు కూడా మాడిపోదు. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇందులో కారం ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాం కదా, కొంచెం కారం చూసి వేసుకోవాలి. కారం వేసాక ఒక్కసారి కలిపేసుకుందాం. రైస్కి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. కొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు పడితే కనుక కొంచెం ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాము. ఒకసారి ఇలా పైకి కిందకి కలిపేసుకోవాలి. చూసారు కదా, అడుగు కూడా అంటకుండా చాలా నీట్గా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్గా కమ్మనైన ఈ గోంగూర పులావ్ని రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.